జయహో బీసీ సభను జయప్రదం చేయాలంటూ సిబిఎన్ ఆర్మీ రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించింది. కోటిపల్లి బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. బాబు మళ్లీ రావాలి అంటూ నినదించారు. కోటిపల్లి బస్టాండ్ నుంచి సభాస్థలి ఆర్ట్స్ కళాశాల మైదానం దాకా ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న బీసీలకి మంచి డిక్లరేషన్ ఇవ్వాలన్న లక్ష్యంలో ఈరోజున కార్యక్రమం ఏర్పాటైంది. బీసీలను అన్ని రంగాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ముందుకు తీసుకురావడం కోసం మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఉన్నత స్థానం కల్పించారు. ఇవాళ దాన్ని పునికిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 22,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల బీసీల కోసం వెచ్చించి ఇవాళ తన ప్రేమని చాటుకోవడం జరుగుతోంది. ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆదరణ లాంటి రెండో ఆదరణ కింద వేలాది మందికి ఇవాళ పనిముట్లు 90% సబ్సిడీలు ఇవ్వడం జరుగుతోంది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అగ్రపీఠం బీసీలకు వేయడం జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు ఏనాడు ఏ రాష్ట్రంలో జరగని విధంగా జరుగుతున్నాయి. అందుకని ఇవాళ బీసీలంతా తెలుగుదేశం పక్షాన్ని నిలబడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న పార్టీ.